హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా పచ్చడి కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా లేదా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోండి. పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత అందులోనే 8 పచ్చిమిరపకాయలను కూడా వేసి పచ్చిమిరపకాయలను కూడా దోరగా వేయించుకోండి. పచ్చిమిరపకాయల పైన తెల్లగా వచ్చిందంటే అవి వేగిపోయినట్టే. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత మొత్తాన్ని మనం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రౌండ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి ముక్కలకి పసుపు ఉప్పు పట్టేలాగా మొత్తం కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి. ఈలోపు మనం జార్లో ఆల్రెడీ తీసుకున్న పల్లీల్లో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ముందుగా బ్లెండ్ చేసుకోవడం ఎందుకంటే వంకాయలతో పాటు బ్లెండ్ చేస్తే పల్లీలు సరిగ్గా నలగవు, అందుకని ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే మీకు వంకాయలు కూడా ఇలా మెత్తగా మగ్గిపోవాలి. ఆ వంకాయల్ని కూడా ఇందులోకి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లో 2 టమాటాల ముక్కల్ని కూడా వేసుకుని కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టి టమాటాలని కూడా మెత్తగా మగ్గించండి. ఇలా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని కదుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా జార్లోకి తీసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 చిటికెళ్ళ ఇంగువ, అలానే గుప్పెడు కరివేపాకు రెబ్బలు కూడా వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోండి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న చట్నీని కూడా వేసుకుని తాలింపు చట్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. అంతే, కమ్మనైన వంకాయ టమాటా పచ్చడి రెడీ.